దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 27వ తేదీ ఆగస్టు మాసము 2026 సంవత్సరం. బాగున్నాం కదా? దేవుని గొప్ప కృపను బట్టి రోజులు గడుస్తున్నాయి. ఏంటో ఈ సంవత్సరం అంతా కూడా వెళ్తూనే ఉంది. అయితే కాలం వెళ్తూనే ఉంటుంది. ఈ కాలము కొన్ని జ్ఞాపకాలని మిగులుస్తూ ఉంటుంది. ఈ కాలము కొన్ని మర్చిపోవాలన్నా కూడా మర్చిపోలేము. అయితే కొన్ని గుర్తుపెట్టుకోవాలన్నా కూడా అవి గుర్తుండి, అంటే మామూలుగా అయితే గుర్తుండి సాగు అంటాం. కనుక చాలా విషయాల్లో గుర్తుంచుకోవాల్సినవి మనకి గుర్తుండదు. నేను ఒకసారి ఆలోచించాను, ఇది ఎందుకు నాకు గుర్తుండట్లేదు అంటే, ఉదాహరణకి ఒక పాస్వర్డ్ పెడతాను కానీ అది మర్చిపోతాను. ఎందుకు? ఆ పాస్వర్డ్ ఆ సమయంలో ఏం పెట్టానో ఏదో పెట్టాను, మర్చిపోయాను. కానీ ఇదే పాస్వర్డ్ నాకు రోజు నేను వాడేది అనుకోండి, అది నాకు మర్చిపోవడానికి అవకాశం ఉండదు. ఎగ్జాంపుల్కి, నిజము ఎప్పుడు కూడా మర్చిపోలేము. అబద్ధం అనేది ఏం చెప్పానబ్బా అని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. కానీ నిజమా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది నిజం కనుక అది గుర్తుంటుంది. అదేవిధంగా మనల్ని ఎదుటివాడు ఎలా ఫీల్ చేశాడు, ఆ ఫీలింగ్ని మనము గుర్తుపెట్టుకోవడం కాదు, అది ముద్ర గుర్తుంది. వాళ్ళన్న మాటలు కొన్ని, అంటే మాటలు మర్చిపోలేము, కానీ ఆ మాటకి మనకి కలిగిన గాయము, ఆ భావము, ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్స్ చాలా భయంకరమైన పరిస్థితులు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. కనుక అదేవిధంగా కొన్ని సంఘటనలు, అంటే మన కళ్ళ ముందు జరిగింది మనం మర్చిపోలేము. అది పదే పదే మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అంటే కొన్ని గాయాలు జ్ఞాపకం చేస్తాయి, ఆ గాయాలకి కారణాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. అంటే ఈ మైండ్ అనేది ఒక బ్యాంక్ అయితే అందులో స్టోర్ చేయబడుతూ ఉంటుంది. అవి కొన్ని జ్ఞాపకాలు బయటికి తీస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే కొన్ని, అంటే ఉదాహరణకి 3వ క్లాస్లో టీచర్ ఎవరో పేరు చెప్పమంటే మనకెందుకు గుర్తుంటుంది, కానీ అదే టీచర్ గారు మనల్ని అందరి ముందు నిలబెట్టి పటా పటా పటామని కొట్టి, ఆ రోజు నువ్వు కుమిలి ఏడ్చిన, అంటే 3వ క్లాస్లో వెక్కి ఏడ్చింది, ఆ సంగతి మర్చిపో. కారణం ఏంటంటే అది చిన్నప్పుడే, కానీ అది నీ మీద హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్, నీ మీద అత్యధికమైన ప్రభావం చూపించింది. అంటే అల్టిమేట్గా ఒక రీజనింగ్కి వచ్చిన మనము కంక్లూజన్ అంటారు, మన మీద ఎక్కువ ప్రభావం చూపించింది నెగిటివిటీ. అంటే మనకు కలిగిన కీడు, అదేంటో మనకి చేసిన మేలు అది మర్చిపోతూ ఉంటాము, కానీ జరిగిన కీడు గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. కనుక ఇప్పుడు కూడా జ్ఞానులు ఈ యొక్క సంతోషముగా ఉన్న వారి ఆ ఇళ్ల మీద ధ్యాస ఉంచినట. అయితే ఎవరికి దుఃఖము సంభవించిందో, ఎవరి ఇంటిలో ప్రలాపము ఉందో, వారు ఆ స్థితికి రావడానికి గల కారణాన్ని జ్ఞానులు వెతుకుతూ ఉంటారట. అంటే మన జీవితంలో 2 పాఠాలు ఉంటాయి, మనందరికీ తెలిసిందే. ఒకటి పాఠము, అంటే కొత్తగా నేర్చుకునేది. రెండవది దాని ప్రభావము, అది గుణపాఠం. అంటే అన్ని పాఠాలు పోతా ఉంటాయి, కానీ కొన్ని గుణపాఠాలు, అంటే గుణపాల్లాగా మన గుండెల్లో దూసుకుపోతాయి. అంటే ఈ గుణపాఠము అనేది ఎప్పుడు నేర్చుకుంటున్నాము? అవును, అది మన మీద తిరగబడినప్పుడు, అది మన మీద దాడి చేసినప్పుడు. అంటే జీవితము ఎలా అంటే, క్లాస్ రూమ్లో టీచర్ మాట్లాడుతుంది అంటే పాఠం నేర్పిస్తుంది. కానీ ఎగ్జామ్ రూమ్లో టీచర్ మాట్లాడదు, పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షకి టీచర్ మౌనంగా ఉంటుంది. కానీ జీవితంలో గుండె అనే గుడిలో, బతుకు అనే బడిలో పాఠము నేర్పించబడదు. అయితే పరీక్ష పెట్టబడుతుంది, మన ముందుకి ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య మనము కళ్ళు తెరిచేలోపే ఆ సమస్యలో మనము ఇమ్మడలేక ఏమి చేస్తున్నాము అనేది పరీక్ష, ఆ పరీక్ష గెలుపు ఓటమి తర్వాత మనకి పాఠాన్ని నేర్పిస్తుంది. అంటే పుస్తకాల్లో చదివి తెలుసుకున్న దానికంటే జీవితంలో అనుభవంలో రుచి చూచి తెలుసుకున్నది గొప్పది. ఈరోజు అటువంటి వాగ్దానము నిజంగా కలం నీళ్ళు గిర్రం తిరిగి
ఎన్నోసార్లు ఈ వాక్యము చెప్పాలి అని ఆశపడ్డాను, కానీ రాలా. ఈరోజు సందర్భం వచ్చింది. క్యాలెండర్స్ ప్రింట్ చేస్తున్నాము, ప్రార్థన చేయండి. 2027 సంవత్సరము వాగ్దానాలు టైప్ చేస్తున్నాను. అవి అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటాయి. మీలో ప్రేరేపించబడిన వాళ్ళు మరి మీ కానుక పంపవచ్చు. క్యాలెండర్లు మనం ప్రింట్ చేస్తున్నాం, డిజైన్ చేస్తాం. అవి అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటాయి. ఈ సంవత్సరము మనకి ఇవ్వబడిన థీము యాకోబు జీవితము. యాకోబు ఇశ్రాయేలుగా మారుట. రైట్. ఈరోజు వాక్యము వాగ్దానము లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఇది వాక్యం. యేసు ప్రభు చెప్తున్నారు. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం. అయితే ఇంగ్లీష్ లో కూడా రిమెంబర్ లోత్స్ వైఫ్ అని ఉంది, కానీ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మాత్రమే రిమెంబర్ వాట్ హ్యాపెన్ టు లోత్స్ వైఫ్, అంటే లోతు భార్యకి ఏమి జరిగిందో అది మీరు జ్ఞాపకం చేసుకోండి అని రాయబడింది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది లోతు భార్యను. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా? ఎందుకు గుర్తుకు తెచ్చుకోవాలా? ఎందుకు అది మన గుండెల్లో పాతుకుపోవాలా అనేది వెళ్ళే ముందు, అంటే ఆ సందర్భము అవి వెళ్ళే ముందు మనందరికీ తెలుసు కదా, ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కూటంలో చెప్పబడేది ఏంటంటే సామెతలు 10వ అధ్యాయము 7వ వచనం చెప్తారు. ఏమని? నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదము, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించు. ఇక్కడ ఈ సామెతలు 10వ అధ్యాయము 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి నీతిమంతులు, 2 అంటే అనీతిమంతులు అనొచ్చు, దుష్టులు అనొచ్చు, లేకపోతే పాపాత్ములు, మూర్ఖులు అని రాయండి. కనుక ఇక్కడ భక్తిహీనులు ఇవన్నీ కూడా ఒక కేటగిరీ. నీతిమంతులు. సో నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదం, భక్తిహీనుని పేరు అసహ్యత. అంటే ఎగ్జాంపుల్కి అబ్షాలోము చాలా మంచి పేరు, కానీ ఎవరు పెట్టుకోరు. పెనిన్న, ముచ్చు ఎవరు పెట్టుకోరు. అబ్షాలోము అంటే సమాధానమునకు తండ్రి, అబ్బాషాలోము ఎవరు పెట్టుకోరు. ఇలాగా కొన్ని మంచి పేర్లు ఉన్నాయి, కానీ ఆ పేర్లు ఎవరు పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. అంతెందుకు లేయా అనే పేరు చాలా మంచిది, ఎవరు పెట్టుకోరు. ఎందుకంటే ఆమె జబ్బు కండ్లు కలది, అందుకని అందరూ రాహెలమ్మ అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. అయితే మనము ఈ వాక్యము ఈ సందర్భంలోనికి వెళ్లే ముందు ఈరోజు కొంతమంది స్త్రీలు కోసం మనం నేర్చుకుంటే, ఎగ్జాంపుల్కి లోతు భార్య. ఇక్కడ కండిషన్ ఏంటి? వెనక్కి తిరిగి చూడవద్దు. చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది, వెళ్దాం లోతుగా. రెండవది ఎవరు? కాదు, మొదటి స్త్రీ అవ్వమ్మ. తినవద్దు అన్న పండును తినింది కనుక ఏమైపోయింది? తను పరదేశం నుంచి, అంటే ప్యారడైజ్ నుంచి, ఏదేను తోట నుంచి వెళ్ళగొట్టబడింది. ఆ తర్వాత సొంత కుమారుని చంపేశారు. ఎంతగానో అవ్వమ్మ తర్వాత కుమిలి ఏడ్చింది, మనం చూడగలము. రైట్, నేర్చుకుందాము. ముందు ఈ సందర్భం మనం నేర్చుకుంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని చెప్పబడుతుంది? 17వ అధ్యాయము లూకాసు వార్త 20వ వచనం నుంచి ఈ కాంటెక్స్ట్, ఈ సందర్భం మొదలైంది. యేసు ప్రభుల వారిని కొందరు పరిసయ్యులు అడుగుతున్నారు. ఏమని? దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును? అప్పుడు యేసు ప్రభు వారు చెప్తూ ఆ సందర్భంలో ఈ మాటలు వచ్చును. ఏమంటున్నారు? దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. చాలా విషయాల్లో ఇది ఒక్కటే గుర్తుపెట్టేసుకోండి. నీవు అనుకున్నట్లుగా దేవుని కార్యాలు డైరెక్ట్ గా జరగవు. కీడు జరుగుతుంది, కానీ దాని వెనకాల మేలు దాచి ఉంచుతాడు. చీకటి కనబడుతుంది, కానీ వెలుగు పెడతాడు. అంతా చెడిపోయినట్టు, అంతా అయిపోయినట్టు, శూన్యం అయిపోయినట్టు ఉంటుంది, కానీ శూన్యంలోనే సృష్టిని కలుగజేస్తాడు దేవుడు. కనుక చాలా విషయాల్లో మనము కథ అయిపోయింది అనుకున్నప్పుడే నూతన ప్రారంభము దేవుడు ఇస్తాడు. ఈ రోజున అటువంటి వాక్యము ఇక్కడ చెప్పబడుతూ ఈ 17వ అధ్యాయం 21వ వచనం, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. మరి ఇదేంటి? దేవుని రాజ్యం రాదు ఉంది అని. మరి యేసుప్రభు వారు వారి మధ్యలో ఉన్నారు కదా, కనుక ఎక్కడ యేసుప్రభు వారు ఉంటే అక్కడ దేవుని రాజ్యం ఉన్నట్టు అది. అయితే సందర్భంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చు? ఇక్కడ ఏమంటున్నాడు తన శిష్యులతో? మనుష్య కుమారుని దినములలో, అంటే మీరు ఊహించని గడియలో, మీరు అనుకోని సందర్భంలో ఈ సూచనలు జరుగుతాయి అని చెబుతూ 26వ వచనము నోవాహు దినములలో జరిగినట్లు అని చెబుతూ, నోవాహు దినములలో
అంటే నోవాహు ఓడలోనికి వెళ్ళి ఆ లోపల బంధించబడేంత వరకు చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? జనులు త్రాగుచు, తినుచు, పెండ్లాడుచు, పెళ్లికి ఇయ్యబడుచు, కానీ సడన్ గా జలప్రళయం వచ్చి అందరినీ నాశనం చేసింది. ఇక రెండవ ఉదాహరణ చెబుతూ యేసయ్య లోతు దినములలో జరిగినట్లు జనులు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, అంటే పొలాలు దున్నుచు, ఇండ్లు కట్టుచు. అయితే ఎప్పుడైతే లోతు సొదొమ విడిచిపోయిన దినమున, అంటే లోతుని బయటికి తీసుకొచ్చిన అగ్ని గంధకములు దిగి మొత్తం వారు ఉన్న ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా అని నాశనం అయిపోయినాయని లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, మనము ఈ విధంగా ఆలోచన చేస్తే, ఎగ్జాంపుల్కి చెకింగ్ జరిగిందనుకోండి, నిన్ను ఉన్న బలంగా తీసుకెళ్ళిపోతారు, అక్కడ వదిలిపెట్టేస్తారు, డైరెక్ట్ నీ ఇంటికి పంపించేస్తారు దేశాన్ని. రెండు, సడన్ గా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనుకోండి, అక్కడ విడిచిపెడతారు, ప్రాణం కోసం బయటికి పరిగెడతారు. సడన్ గా ఎమర్జెన్సీ జరిగిందనుకోండి, అక్కడ విడిచిపెడతావు, ప్రాణం కోసం పరిగెడతావు. అయితే చివరికి ఆ ప్రాణమే పోయిందనుకోండి, అక్కడ వదిలిపెట్టాడు. ఉన్న పరంగా నీకు పిలుపు వచ్చింది, నువ్వు వెళ్ళిపోతావు. అంటే అర్థం ఏంటంటే ఒకటే, ఎప్పుడైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. అంటే రేపు ఏమి సంభవించునో మనకు తెలియదు కనుక ఎప్పుడైతే మనం సిద్ధపడి ఉంటామో, ఏ విషయంలో అయితే మనము శ్రద్ధ తీసుకుంటామో, కానీ ఎవరు అనుకోము కదా. అంటే అనుకోనివి జరిగేదే జీవితం. ఈ జీవితంలో కొన్ని మనకి సూచనలుగా మిగిలిపోతూ ఉంటాయి, కొన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోతూ ఉంటాయి, కొన్ని గుర్తులుగా మనం జీవితంలో హృదయం మీద ముద్రింపబడిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో అంటారు, 3వ అధ్యాయం 3వ వచనం, నీవు ఎలాగో ఉపదేశము పొందితివో, ఏ విధముగా విన్నావో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందు. ఒకవేళ నీవు జాగ్రత్త తీసుకుని ఉండని ఎడల దొంగ వలె వస్తాను అని ఇక్కడ యేసయ్య చెప్తున్నట్లు, అది ఏ గడియ ఏ విధముగా రానయ్యున్నదో నీకు తెలియదు. అంటే క్షణంలో ఆ కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపిస్తూ చెప్తున్నాడు, ఏమని? ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 9వ వచనం, మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో మీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసినది జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఇంకొక స్త్రీ వచ్చింది కదా, మిరియాము అభిషేకించబడిన సేవకుడికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసింది. ఎప్పుడైతే అభిషేకింపబడిన సేవకుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిందో, ఆమె కుష్ఠరోగము తెచ్చుకుని తర్వాత చనిపోవడానికి కారణమైంది. ఆమె కోసము మోషే దేవుణ్ణి వేడుకున్నట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా మోషే ఇశ్రాయేలులకు చెప్తూ ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 17వ వచనం, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గములో అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకో. అమాలేకీయులు, అతడు దేవునికి భయపడక నీ మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసిపోయి ఉన్నప్పుడు నీ వారిలో వెనుక ఉన్న బలహీనులందరినీ చంపివేశాడు. ఎప్పుడైతే నీవు నీ దేశాన్ని స్వాధీనపరుచుకుంటావో, నీకు దేవుడు విశ్రాంతిని దయచేసిన తర్వాత అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా తుడిచివేయు. ఇది మర్చిపోదు. అంటే నీవు చేయవలసిన కార్యాలు నీవు గుర్తు పెట్టుకుని వాటిని ఖచ్చితంగా చేయాలి అని ఆజ్ఞాపించు. కనుక ఏ విధముగా చూసినా కూడా మనము ఇక్కడ ఆ కార్యాలు మనకు అర్థమవుతున్నాయి. మనము వాటిని ముందు పెట్టుకుంటూ ఉండాలి, సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అందుకనే పరాయి దేశంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా పాస్పోర్ట్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ ముఖ్యంగా ఏమైనా ఉంటే అవి కంటికి కనబడేటట్టు ఒక చోట రెడీగా పెట్టాలి. ఏ క్షణంలో ఏమొచ్చినా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, మీ సర్టిఫికెట్స్ అంటే నీకు విలువైనవి జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం చూసినప్పుడు ఒకసారి అసలు ఏం జరిగింది ఆదికాండంలో
లోతు భార్య ఏం చేసింది అన్నది మనం చూసినప్పుడు ఆది కాండము 19:26 లోతు భార్య వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయను. ఆమె ఎందుకు ఉప్పు స్తంభము ఆయను అని మనం చూసినప్పుడు ఈ ఆది కాండం 19:17 దేవుని యొక్క దూతలు ఇద్దరు వెళ్ళారు సొదొమ గొమొర్రాకి లోతు దగ్గరికి. అయితే వీరు లోతుని, అతని భార్యను, అతని ఇద్దరు కుమార్తెలను బయటికి తీసుకుని వచ్చి ఏమంటున్నారు, నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపో. అదేంటి, దేవుడు పారిపోమని ఎందుకు చెప్తున్నాడు? క్షేమంగా అవును, వారిని బయటికి తెచ్చేశారు నాశనం. అంటే చాలాసార్లు జిగట గల దొంగ ఊపి నుండి, నాశనకరమైన గుండె నుండి నన్ను బయటికి తీసుకురావు. దేవుడు నిన్ను బలవంతంగా బయటికి తీసుకొస్తాడు. నీకు అనిపిస్తుంది ఏంటి ఇలా జరిగింది, కనుక కొంచెం సమయం పడుతుంది సెటిల్ అవ్వడానికి, కానీ దేవుడు ఎప్పుడూ మేలే చేస్తాడు. అందులో కీడంత మాత్రము ఉండదు. సడన్ గా ఉన్న బలంగా బయటికి రమ్మనండి. నా దగ్గర ఉన్న చాలా మంది అదేంటి, ఇక్కడ అన్నీ బాగున్నాయి కదా. అదే కదా, లోతు దినములలో, నోవాహు దినములలో అన్నీ బాగున్నాయి. అందుకనే నా కృప ఎన్నడూ నిన్ను విడిచిపోదు. నువ్వు బయటికి రమ్మంటూ ఉంటాడు. ఎందుకో మనకు కారణం అర్థం కాదు. అన్నీ బాగుంటాయి. అంటే పెళ్లికి ఇవ్వబడుతున్నారు, సంతోషంగా ఉంటారు, పార్టీలు చేస్తూ ఉంటారు, కానీ దేవుడు నిన్ను ఒక్కడిని సెపరేట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ నీ ప్రాణములు దక్కించుకున్నట్లు మీరు పాల్గొన్నారు. అయితే నెంబర్ 1, వెనుకకు చూడకము. ఇది ఆజ్ఞ. ఈ మైదానంలో నీవు ఎక్కడా నిలబడవద్దు. నీవు నశించిపోకుండా ఆ పర్వతంలో పారు. అయితే లోతు ఏమన్నాడు, అలా కాదు ప్రభువా. ఇదే మాట పేతురు అన్నాడు. ఇదే మాట సౌలు పౌలుగా మారుతున్నట్టు అభిషేకించమన్నప్పుడు అననీయ కూడా అన్నాడు. ఓకే ఫైన్, అది తర్వాత వాక్యం. అయితే లోతు ఏమన్నాడు 19:19 ఆది కాండము, నీ కటాక్షము వచ్చింది కనుక నాకు భయం వేస్తుంది, ఒకవేళ చనిపోతానేమని భయం వేస్తుంది కనుక నేను ఈ చిన్న ఊరు సోయరు. అయితే దేవుడు అక్కడ కూడా ఇస్తున్నాడు. ఓకే, నువ్వు చేరే వరకు నేను ఏమీ చేయలేను. చూసావు, నేను ఏమి అంటే దేవుడు నిన్ను రక్షించాలి అనుకున్నప్పుడు ఆయన ఏమి చేయలేడు. నువ్వు బయటికి క్షేమమైన దేశమునకు వచ్చే వరకు. ఎప్పుడైతే లోతు సోయరుకు వచ్చాడో అప్పుడు అక్కడ రాయబడి ఉంది స్పష్టంగా, సూర్యుడు ఉదయించాడు. అప్పుడు అగ్ని గంధకములు కురిసి మొత్తం నాశనం చేసింది. కానీ లోతు భార్య వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభమైంది. ఇప్పుడు ఈ వాక్యాలు మనము ఒక సబ్జెక్ట్ నేర్చుకుని ముగించేసుకుంటే ఇక్కడ సింపుల్ గా ఏమని ఉంది, నెంబర్ 1, ఫస్ట్ది అవ్వమ్మ. తినవద్దు అన్న పండు తినింది. ఆమె కన్నులు తెరవబడి ఏదేను తోట నుంచి వెలివేయబడింది. మానవ జాతి మీదకి పాపము శాపము అని వచ్చింది. అలాగే మనము మిరియాముని చూసాము. ఎప్పుడైతే గాడ్ చూసెన్ మోజెస్ టు బి ద మ్యాన్ లీడర్ ఆఫ్ ఇజ్రాయెల్, అంటే ఆ యొక్క మెయిన్ లీడర్ గా, ముఖ్య నాయకుడిగా ఉన్న మోషేని దేవుడు ఎంచుకున్నాడు అని మిరియాముకి తెలుసు. కానీ మోషే మీద తిరగబడింది అధికారం కోసం, పెత్తనం కోసం. సో ఆమె చూపించిన అవిధేయతకి ఏమైపోయింది, దేవుని ప్రణాళికకి ఆమె కాన్సిక్వెన్సెస్, కుష్ఠరోగం వచ్చి తర్వాత చనిపోయినట్లు చూస్తున్నాం. ఇంకా క్వీన్ వస్తీ తర్వాతనే కదా ఎస్తేరు వచ్చింది. రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఆ రాజు ఆజ్ఞని ఆమె అంగీకరించలేదు, అవిధేయత చూపించింది. దాని కాన్సిక్వెన్సెస్, ఆమె తన కిరీటమును పోగొట్టుకుంది, రాణి ఆ పదవి పోగొట్టుకుంది, తర్వాత తను వెలివేయబడినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇంకా వైఫ్ ఆఫ్ యరొబాము భార్య ఆ యొక్క మారు వేషం వేసుకొని ప్రవక్త అయిన అహియాని మోసం చేయడానికి వచ్చింది. అయితే కాన్సిక్వెన్సెస్ ఏమైతే అయిందో, ఇదిగో నీ కుమారుడు చనిపోతాడు మరియు నీ యొక్క భర్త నుండి రాజ్యము తీసివేయబడుతుంది. ఇంకా సపీరా, అననీయ సపీరా అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో వారు మొత్తం దేవునికి ఇస్తామన్నారు, కొంచెం దాచిపెట్టారు. భర్త చేస్తుంది చూసింది తను, అయితే వచ్చి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పింది, స్పాట్లో చనిపోయింది. అంటే పాయింట్ వైపు చూస్తే ఈవ్ ఎట్ ద ఫర్బిడెన్ ఫ్రూట్ బానిష్డ్ ఫ్రమ్ పారడైస్, అంటే వద్దు అన్నది అవమ్మ తినింది, పరదేశ్ నుంచి వెలివేయబడింది. లోత్స్ వైఫ్ లుక్డ్ బ్యాక్ అట్ ద బర్నింగ్ సిటీ, అంటే ఆ కాల్చి వేయబడుతున్న, నాశనము చేయబడుతున్న సొదొమ గొమొర్రాలో వెనక్కి తిరిగి చూసింది. టర్న్ ఇంటూ ఎ పిల్లర్ ఆఫ్ సాల్ట్,
ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని ఆజ్ఞ వెనక్కి తిరిగి చూడొద్దు. సపీరా లైడ్ అట్ హోలీ స్పిరిట్ అబౌట్ ద మనీ, అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ధనము కోసము ఆమె అబద్ధం చెప్పింది. డైడ్ ఆన్ ద స్పాట్, ఆమె చనిపోయింది. మిరియం ఇన్సల్ట్ ద గాడ్ చూజింగ్ లీడర్, ఆ యొక్క దేవుని చేత ఏర్పరచబడిన మోషేను ఆమె తృణీకరించింది. పనిషులు విత్లపసి, ఆమె కుష్ఠరోగం చేత మొత్తబడి తర్వాత చనిపోయినట్టు చూస్తున్నాం. ఇక్కడ వస్తే రిఫ్యూజ్డ్ ఏ రాయల్ కమాండ్, ఆ యొక్క రాజాజ్ఞను తిరస్కరించింది. లాస్ట్ హర్ క్రౌన్ అండ్ టైటిల్, ఆమె తన యొక్క కిరీటమును తర్వాత తన యొక్క రాజ్యమును కోల్పోయినట్లు మనం చూడగలుగుతున్నాము. మరి ఈ రోజున చిన్నదే కదా అనుకుంటున్నాము. చిన్నదే రుణము రణము అన్నారు. రుణము అంటే అప్పు తీసుకున్నది చిన్నదే కదా, తీర్చేద్దాం. అది తర్వాత నీవు తీర్చలేనంత నీవు కుమిలిపోతావు. రుణము చిన్నదే కదా పుండు, అది పెద్దదైపోతుంది, అది నువ్వు చెప్పేస్తావు. కనుక మన జీవితాల్లో ఏమైనా జరగచ్చు. ఎలా జరుగుతుందో మనకు అర్థం కాదు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవుడు మన ఎడల ఉన్నాడు. దేవుని ప్రత్యక్షత మన పట్ల ఉన్నది. దేవుని కృప మన పట్ల ఉన్నది. ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన మార్గంలో మనము ముందుకు వెళుదుముగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలుగుతుంది. వెతుబడిన ఈ వాక్యము వీరి హృదయాల్లో పదిలపరచమని నీ నామమును ఘనపరిచేదిగా యేసు నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని దీవించుగాక.